శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈరోజు తన భక్తుల కోసము, బిడ్డ, ఈ వార్త నీ కంటపడిన రోజు ఖచ్చితంగా నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయమ్మా అని దుర్గమ్మ ఈరోజు మనకి సందేశాన్ని పంపారండి. తల్లి పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ క్లిక్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. అంటే మీరు కోరుకున్న పురుషులు కావాలనుకుంటున్నారా, మీరు కోరుకున్న స్త్రీ కావాలనుకుంటున్నారా, మీరు ఎటువంటి సమస్యలున్నా కూడా ఒక్కసారి మన గురుగారు సంప్రదించి చూడండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి శివగారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ చేస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని ఎలా చెందుంటే మాత్రం ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. మన గురువుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం అయితే కలదండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 100% ప్రతి ఒక్క సమస్యకు అయితే ఫోన్లో మీ యొక్క ముఖం చిత్రరేఖలు చూసి సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, ఎప్పుడైతే ఈ వార్త నీ చెవిన పడుతుందో అప్పుడే నీ కష్టాలకు అందం కలుగుతుంది. తప్పకుండా వింటావు కదూ అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలు తప్పకుండా ఈ సందేశం వినాలని, నువ్వు కాదు అన్నా సరే, ఎంత మొండిగా ఉన్నా సరే ఈ సందేశాన్ని మాత్రం తప్పకుండా విని తీరాలని, ఇది ఎప్పుడైతే నీ చెవిన పడుతుందో అప్పుడే నీ కష్టాలకు ముగింపుకు వస్తాయని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. మరి దుర్గమ్మ ఏ బిడ్డలు ఉద్దేశించి ఈ సందేశం చెప్తూ ఉన్నారో వారి జీవితంలో జరిగేటువంటి ఒక పర్యవసరాలను బట్టి ఈ సందేశం దుర్గమ్మ ఎవరి కోసం తీసుకొచ్చాయనేది మనకు అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా దుర్గమ్మ చెప్పేటువంటి సందేశం ఏంటో విన్నామండి. దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డా, ఈరోజు నీ కోసం ఒక చక్కటి వార్తను తెచ్చాను. నువ్వు కాదు అన్నా సరే తప్పకుండా ఈ సందేశాన్ని విని తీరాలమ్మా. చూడు బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ఒక వార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సందేశాన్ని విను. ఆ వార్తను నేను నీ చెవికి చేరవేస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విను. చూడమ్మా, గందరగోళంగా ఉన్న నీకు నీ మనసుకి కూడా ఈ సందేశంతో ఎంతో ప్రశాంతత లభిస్తుంది. నువ్వు నా బంగారు బిడ్డవి. నీ దుర్గమ్మ బిడ్డవైన నువ్వు ఇప్పుడు ఎందుకంత కోపంగా ఉన్నావమ్మా? ఎందుకంత ఆలోచనలో ఉన్నావు చెప్పు? లేనిపోనివన్నీ ఊహించుకుంటూ నీ మనసు నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావు. నీ మనసంతా కూడా అలజడిగా ఉంది, అవునా? సరే, నీ కోపాలన్నీ కూడా పక్కన పెట్టు. నీ దుర్గమ్మ చెప్పేది ఒక్కసారి విను. నీ కోసం మాత్రమే ఇది. చూడు బిడ్డ, నేను నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. నేను ఎప్పుడూ నీ క్షేమమే కోరుకుంటూ ఉంటానమ్మా. నువ్వు క్షేమంగా ఉండటానికి కావాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను. నా బిడ్డగా స్వీకరించిన నన్ను ప్రతి క్షణం కాపాడుకుంటూనే ఉంటాను. నువ్వు మాత్రమే నా బిడ్డవు కాదు తల్లి. నువ్వు ఏ రోజు నుంచి అయితే నన్ను పూజించుకోవడం మొదలుపెట్టావో ఆ రోజు నుంచి నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలు అయిపోయారు. నిన్ను కాపాడుకోవడంలో ఎలాంటి మార్పు ఉండదమ్మా. నువ్వు ఎంత దూరాన ఉన్నా సరే దుర్గమ్మ అని ఒక్కసారి పిలిస్తే చాలు, అడుగు దూరాన ఉన్నా కూడా చిన్నబెడతాను. నువ్వు కోరిన ప్రతీది నేను నెరవేరుస్తాను. నీ కష్టాన్ని కనపడినంత దూరంగా విసిరి పారేస్తానమ్మా. అర్థమవుతుందా? అయితే దుర్గమ్మ, నేను నీ బిడ్డనే కదా, మరి నాకెందుకు ఈ కష్టాలని, నాకే కావాలని తెలుసు కదా, మరి ఏం కావాలో తెలిసినప్పుడు ఎందుకు ఇంతలా ఆలస్యం చేస్తూ ఉన్నారు తల్లి అని, దాన్ని అలానే నాకు ఇవ్వచ్చు కదా అని, నన్ను ఎందుకు ఇంతలా పరీక్షిస్తూ ఉన్నారని, ఎందుకు ఇంతలా శోధిస్తూ ఉన్నావని ఏడిపిస్తున్నారని అడుగుతూ ఉన్నావు, అవునా? ఈ మాటలే కదా నీ మనసును మొదలు పెడుతూ ఉన్నాయి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వు తెలుసుకోవాల్సిందే నా ఆలోచనమ్మా. నువ్వు అంత ఎత్తుకు ఎదిగావని అహంకారం, గర్వం నీకు ఉండకూడదు. అలానే ఇతరులను చులకనగా చూడకూడదు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. నువ్వు గడిపిన కాలాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు తల్లి. నువ్వు గొప్పగా బ్రతికినా లేదా సాధారణంగా బ్రతికినా సరే దాని విలువ, నువ్వు పడ్డ కష్టమంతా కూడా గుర్తుంచుకోవాలి. గతాన్ని మర్చిపోకూడదు.
నా మాటలు అర్థమవుతూ ఉన్నాయా? నీకు కష్టం వస్తే నువ్వు ఎంత బాధపడతావో ఎదుటి వారికి కష్టం వచ్చినా వారు కూడా అంతే బాధపడతారు కదా. ఆ బాధకు నువ్వు కారణం కాకూడదని చెప్తూ ఉన్నాను. అందుకే నువ్వు పడ్డ బాధ గుర్తుంచుకోవాలని చెప్తూ ఉన్నాను. అలానే దాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోకూడదమ్మా. అలాంటి కష్టం ఎదురైతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా? ఆ బాధకి నువ్వు కారణం కాకుండా ఉండటానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. అంతేకాని వాటిని చూస్తూ నువ్వు బాధపడుతూ కూర్చోడానికి కాదు. చూడమ్మా, ఈ దుర్గమ్మ మాటలు నువ్వు ప్రతి ఒక్క మాట కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క మాటలో ఎంతో అర్థం ఉంటుంది. నువ్వు గనుక మనసు పెట్టి ఆలోచిస్తే అర్థం నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? నువ్వు నా మాటలు గుర్తుంచుకో. అప్పుడే ఈ దుర్గమ్మ నీ స్థాయిని ఎప్పుడు కూడా పైనే ఉంచుతుంది. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా కూడా నీ నుంచి నీ మంచిగానే అనుకో. ప్రశాంతంగా ఉండు. అప్పుడు నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. ఎప్పుడైతే లేనిపోని ఆలోచనలు పెట్టుకొని వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అనుకుంటే ఎప్పుడైనా ఆలోచిస్తే నీ బుర్రే పాడైపోద్ది. నీ మనసుకున్న చలనం పోద్ది. జీవితం ఒకే గదిలో నువ్వు ఒక రోజులో కోరుకున్న పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. ఒక కొత్త అనుభవాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పాఠాలని, అనుభవాలను చూసి నువ్వు నేర్చుకొని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి. దుర్గమ్మ నీకు కష్టాన్ని ఇచ్చినా సంతోషాన్ని ఇచ్చినా అందులో నుండి తప్పకుండా నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే అది నీకే తెలుస్తుంది. బిడ్డ, ఏం జరిగినా సరే తట్టుకునే శక్తి, ధైర్యం నీకుందమ్మా. దానిని నీకు నేను మొండిగా ప్రసాదించాను. నీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి నేనున్నాను కదా తల్లి. నాపై నమ్మకం ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు అందరితో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావమ్మా. అలా మాట్లాడడం కారణంగా నీకు కొంత దూరం అవుతూ ఉన్నారు కదా. దిగులు పడకు. నిజం నిలకడమే తెలుస్తుంది. అతి త్వరలోనే వారు నీ గురించి, నీ మంచితనం గురించి తెలుసుకొని నీ దగ్గరకు వస్తారు. ఎవరో ఏదో అన్నారని నీ నిజాయితీని వదులుకోవద్దు. బిడ్డా, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసిన ఆ వ్యక్తులు ఏ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదు. అలాంటి వారికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదు. ఈ ప్రపంచంలో నిన్ను వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదమ్మా. నీ నిర్ణయాలు నీ సొంతం. ఈ లోకంలో సిరి సంపదలు ఉన్నవారంతా శ్రీమంతులు కాలేరు. పూరి గుడిసెలో ఉంటూ ఆపద ఉన్నవారికి సాయం చేసేవారు అసలైన శ్రీమంతులు అవుతారు. వారికి ఈరోజు పేదరికం ఉండొచ్చు, కానీ వారి భవిష్యత్తులో వారు ఎవరు లేని సిరి సంపదలకు వెనక వేసుకుంటారు. తల్లి, అదే ఈ దైవలీల. అర్థమవుతుందమ్మా? అలాంటి మనస్తత్వం నీలో కూడా ఉండేలా చూసుకో. నా బిడ్డ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఒకరికి సాయం చేసేవారిని ఆ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూస్తానని గుర్తుంచుకో. నువ్వు మంచి చేసి చెప్పినా అందులో చెడు వెతికేవారు నీకు అవసరం లేదు. నీకు ఒక విషయం చెప్పనా? నిన్ను నీ పరిస్థితి ఎవరైతే ఎగతాళి చేస్తారో వారికి తప్పకుండా ఏదో ఒక రోజు పరిస్థితి ఎదురై తీరుతుంది. అలా ఎదురయ్యేలా నేను చేస్తాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ బాధ తెలియాలి కదా. అందుకే ఈ పరిస్థితిని వారికి కూడా కల్పిస్తాను. నువ్వు అలాంటి విషయాల గురించి పట్టించుకోవద్దు. ఎవరైతే పాపకర్మలను మూట కట్టుకుంటారో వాళ్ళు తప్పకుండా ఇదే జన్మలో ఆ పాపకర్మలను అనుభవించి తీరాల్సింది. ఈ జన్మలోనే వారు బిడ్డ చేసిన పాపకర్మలు జన్మలు వెంటాడుతూనే ఉంటాయి. అందుకే నిన్ను గిత్తిపరిచిన వారిని, వారి గురించి చెడుగా ఆలోచించే వారి గురించి నువ్వు ఆలోచించవద్దు. వారి గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నిజంగా నీకైతే ప్రశాంతంగా ఉండదు. చెప్తున్నాను కదా, ఈ తల్లి సందేశం నిన్ను వింటూ ఉన్నావంటే నీకు మంచి రోజులు ప్రారంభమైన అర్థం. సంతోషంగా ప్రశాంతంగా నిద్రించు. రేపటి నుండి నీకు అన్ని కొత్త జీవితం ప్రారంభిస్తానంటూ దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ సందేశం మోటలో దుర్గమ్మ చెప్పినట్టు, బిడ్డ నువ్వు తప్పకుండా ఈ సందేశం విని తీరాలి. నువ్వు కాదన్నా సరే తప్పకుండా వినాల్సినటువంటి సందేశం అమ్మ అని. ఈ సందేశాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ క్షణం నుంచే నీ జీవితంలో కొత్త మార్పు వస్తుందని దుర్గమ్మ అన్నారు కదండి. తప్పకుండా ఆ తల్లి అనేది మార్పు కొంతైనా బిడ్డలకు వస్తుందండి. దుర్గమ్మ కొలుచుకునే ప్రతి ఒక్క బిడ్డకు కూడా దుర్గమ్మ ఆశలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఆ తల్లి చూపించినటువంటి కరుణా కటాక్షం ప్రతి బిడ్డకు చేయాలని ఆ తల్లి ప్రసాదించడం అద్భుతమైనటువంటి భవిష్యత్తు ప్రతి బిడ్డకి చేరిన అవుతుందండి. అందులో ఎలాంటి సందేహం అయితే లేదండి. పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. దుర్గమ్మ పైన పూర్తి విశ్వాసం ఉంచి ప్రతిరోజు మీరు సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీకు మంచిలో ఖచ్చితంగా దుర్గమ్మ ప్రసాదించబోతుందండి. మరి తెలుస్తున్నారు కదండి ఈరోజు యొక్క సందేశం. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం.